బాబు చంద్రబాబు, నేను నీకు ఒక్క విషయం మనస్ఫూర్తిగా మిత్రుడిగా అడుగుతున్నాను. ఏమిటయ్యా మేము ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం? మమ్మల్ని ద్రోహులు అంటానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? విభజన చట్టంలో ఉన్న హామీలని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. యూపీఏ పార్ట్నర్స్ అందరూ, చట్టం చేసిన యూపీఏ పార్ట్నర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. ఇందులో ఆంధ్ర రాష్ట్ర ద్రోహం ఏమిటయ్యా? నువ్వు కొంచెం వివేకంతో ఆలోచించు అని చెప్తే, మళ్ళీ మా రిటర్న్ జర్నీలో కూడా రకరకాల ఏవి పెట్టారు. ఇప్పటికీ కొంతమంది పాపం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారి బ్యానర్లను చించేయించారు, రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలను చించేయించారు. ఇవి మళ్ళీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, 2016లో ఇంత జరిగిన తర్వాత మళ్ళీ 2018లో నిజంగా నితీష్ కుమార్ నాకు తెలిసి ఇన్నిసార్లు జరగలేదు. 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి ఆయన తెలంగాణలో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్ రాహుల్ గాంధీ గారితో. ఏ రాహుల్ గాంధీ అయితే ఆంధ్ర ద్రోహి గో బ్యాక్ అని అన్నారో 2016లోనే అనింది, పెద్ద ఎక్కువ కాదు. 2018లో అదే రాహుల్ గాంధీ గారితో ఆయన ప్లాట్ఫారం షేర్ చేసుకొని వారి నాయకత్వాన్ని బలపరచమని ప్రజలను అడగడం జరిగింది. సరే, రాహుల్ గాంధీ గారు చంద్రబాబు గారికి జ్ఞానోదయం అయిందేమోనని అపోహపడ్డాడు. రాహుల్ గాంధీ గారు పాపం చిన్నవాడు కదా, తెలియదు కదా, నితీష్ కుమార్ రికార్డును బ్రేక్ చేయగలిగిన వాడని తెలియదు ఆయనకి అప్పటికి. సో ఆయన ఏమనుకున్నాడంటే, చంద్రబాబుకి జ్ఞానోదయం అయిందేమో, మనతోటి కలిసి వస్తాడేమో అని ఆయన పాపం మహామహులే చంద్రబాబు నాయుడు గారి ముందు పల్టీలు కొట్టారు. ఆయన అదే రాహుల్ గాంధీ గారిని ఒక్కనే కాదు, మళ్ళీ తూర్చేసిన తర్వాత అమిత్ షా గారి మీద రాళ్ళేయించారు. తిరుపతిలో ఇండియన్ హోమ్ మినిస్టర్ మీద, ఆ రోజు ఆయన ఇండియన్ హోమ్ మినిస్టర్ లేకపోతే బీజేపీ ప్రెసిడెంట్, ఇండియన్ హోమ్ మినిస్టర్ మీద తిరుపతిలో రాళ్ళేయించి వెనక్కు పోవాలన్నారు. దాని తర్వాత ఇది చాలా ఆశ్చర్యకరం. రాహుల్ గాంధీ గారి మీద రాళ్ళేయిస్తారు, అమిత్ షా గారి మీద 2 ఏళ్లలో మళ్ళీ రాళ్ళేయిస్తారు. ఇది చాలా విచిత్రమైంది. ఇటువంటి పరిస్థితుల్లో 2019లో మళ్ళీ ఢిల్లీలో చాలా గొప్ప పేరు పెట్టారు. దానికి ఏమిటి? విద్రోహ దినం. ఏపీ భవన్లో 2 రోజులు మహత్తరమైన నాటకీయమైన సన్నివేశం. దానికి ఇందాక మా మిత్రుడు హరిగారు గుర్తు చేసినట్టుగా మళ్ళీ మా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గా, మొత్తం పార్టీ అంతా సోనియా గాంధీ గారు ఆవిడ తప్ప, మన్మోహన్ సింగ్ గారు, ఆ రోజున్న కాంగ్రెస్ మహామహులందరూ, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారితో సహా అందరూ ఏపీ భవన్కి తరలి వచ్చి వారికి సంఘీభావం తెలుపుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం మరి అది ధైర్యం అనాలో, ఆత్మవంచన అనాలో, లేకపోతే సమయానికి రాజకీయ చతురుడు అని ఆయనే అనుకుంటూ ఉంటాడు. మరి అది రాజకీయ చతురత్వం ఏమో తెలియదు. కానీ రాజకీయ చతురుడు కూడా కొన్ని వీటిల్లో మళ్ళీ భాషలోకి వెళ్తే ఎవరేమన్నారు ఏంటి, మళ్ళీ ఇవన్నీ మీరు రకరకాల ఇవన్నీ చూపించగలరు, వాటిలోకి నేను వెళ్ళను. కానీ రాజకీయ చాతుర్యంలో మోడీ గారి తల్లి గురించి, భార్యను వదిలేసిన సంగతి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేనైతే పర్సనల్ గా అనుకోను. రాజకీయాల గురించి మాట్లాడచ్చు, మోడీ గారి విధానాల గురించి మాట్లాడచ్చు, వాటిని కలిపి విమర్శించవచ్చు, విడివిడిగానే విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ ఆ స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిది రికార్డు
ఆయన రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు. అపవిత్ర రాష్ట్రానికి లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్. దాని తర్వాత అపోజిషన్ లీడర్ కింద కూడా ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన రికార్డు ఎవరికి అవకాశం లేదు. 10 ఏళ్ళు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అపవిత్ర రాష్ట్రానికి. సో అటువంటి మనిషి అంత వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేకున్నా మరి ఆయన ఎందుకు వెళ్ళారు అది ఆయనే చెప్పాలి, ఆయనకే అర్థం అవ్వాలి. అది ఎటువంటి రాజకీయ చతురతో